హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసఫ్గూడ, మియాపూర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, హైదరాబాద్ లో మరోసారి వర్షం అయితే దంచుకొడుతోంది. ప్రధానంగా ఏ ఏరియాస్ లో ఇటు భారీ వర్షం ఎఫెక్ట్ ఉంది, అండ్ అలాగే ట్రాఫిక్ ఏ ఏరియాస్ లో ఎక్కువగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, హైదరాబాద్ లో మరోసారి వర్షం మొదలైందని చెప్పాలి. ఇప్పటికే వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరించిన నేపథ్యంలో ఈ 5వ తేదీన మరోసారి బంగాళాఖాతంలో, ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని హెచ్చరించిన నేపథ్యంలో మరొక 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి, తెలంగాణకు వర్షాలు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా చిన్నపాటి వర్షానికే మొత్తం టోటల్ గా శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, ఖైరతాబాద్, అంబర్పేట్, రామంతపూర్, ఉప్పల్, నాగల్, సికింద్రాబాద్ ఏరియాల గుండా భారీగా వర్షం కురుస్తుంది. అదేవిధంగా భాగంగా నాంపల్లి, కోటి, బేగం బజార్, నారాయణగూడ మీద కూడా భారీగా వర్షం కురుస్తుండడంతో అటు వెళ్తున్నటువంటి ఏవైతే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలన్నింటి కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పాలి. అదే వర్షం కారణంగా లక్ష్మీకపూల్ నుండి సైదాబాద్, అయోధ్య జంక్షన్, మహావీర్, మాసప్ ట్యాంక్, విరెన్సీ హాస్పిటల్ మీదుగా సైఫాబాద్, ఆసిఫాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఖైరతాబాద్ చూసుకుంటే కదా, ఖైరతాబాద్ లో స్లో మూవ్మెంట్ అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి. దీనికి కారణం ప్రధానంగా వర్షం కురవడంతో ఒక ఎత్తు అయితే మరి 2 రోజుల పాటు సెలవులు కూడా రావడం చేత రేపు ఎల్లుండి, రేపు శనివారం వినాయక చవితి కావడం అండ్ ఆదివారం సెలవు ఉండడం చేత ఆ ఊర్లకి వెళ్ళేటటువంటి వారు, ఆఫీస్ నుండి ఇండ్లకి వెళ్లేవారు ఒకే సమయం కావడం చేత వర్షం కారణంగా మొత్తం టోటల్ గా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ వాహనాలన్నీ స్లోగా కదులుతున్నాయి. ఆఫీసుల నుండి ఇండ్లకి చేరుకోవాలంటే కనీసం 1 గంట నుండి 2 గంటల సమయం కంటే ఎక్కువ పడుతుందని ఆ వాహనదారులు కూడా వాపోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం టోటల్ గా ఈ చిన్నపాటి వర్షానికైనా పర్లేదు కానీ మొత్తం హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు వాహనదారులకు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల కాకుండా వేరే మార్గాల గుండా వెళ్ళాలని ట్రాఫిక్ పోలీసులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.